ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ నూతన భవనానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని, జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించామని ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ఎమ్మెల్యే అన్నారు. నగరంలోని ఏబీసీ కార్యాలయం దగ్గరలో ఉన్న ఖాళీ స్థలానికి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒంగోలు నగరంలో ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం కార్యాలయాన్ని నిర్మించాలని ఆలోచన ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల నిర్మాణం చేపట్టలేకపోయామని, ఇప్పుడు నగరంలో 9 ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించామని, అందులో ఈ ప్రాంతంలో ఉన్న 2 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేయగా రాష్ట్ర పార్టీ ఆమోదించిందని, దాని ప్రకారం ప్రకాశం జిల్లా కమిటీకి స్థలానికి అప్పచెప్పామని, రాష్ట్ర పార్టీ త్వరలో నిర్మాణం చేపడుతుందని అన్నారు. పార్టీ నిర్మాణం కార్యక్రమం సుమారు 3 కోట్ల రూపాయలు అవుతుందని, రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లా పార్టీ కార్యాలయాలు నిర్మించాలని ఉద్దేశంతో కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు కార్యదర్శి కొటారి నాగేశ్వర, బీరం అరుణారెడ్డి, షేక్ ఆరిఫా తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మన అంతరంగ ఒకటేనన్న, యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్న. వచ్చిందన్నా వచ్చాడన్నా, వచ్చిందన్నా వచ్చాడన్నా, వరాల తెలుగు ఒకటేనన్నా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. మహాభారతం పుట్టింది మహేంద్రవరంలో, భాగవతం వెలసింది ఏకశిలా నగరంలో. ఈ రెంటిలోన ఏది కాదన్నా, ఈ రెంటిలోన ఏది కాదన్న, ఈ తాళ్ళ సంస్కృతి నిండుతున్న తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. సాయి కలహం విజృంభించన సింహాలై గర్జించాము. స్వతంత్ర భారత్ కి జై. గాంధీ నెహ్రూల పిలుపులందుకొని సత్యాగ్రహాలు చేశాము. వందే మాతరం, స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రములు సాధించాము. దేశభక్తిలో తెలుగు వారికి నీతోనేననిపించాము. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ఇంటిలో నారమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా, కంటిలో నలక తీయాలంటే కనగుడ్డు పెరిగి వేయాలా. పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు, పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు. నలుగురిలో మన జాతి పేరును నవ్వుల పాలు చెయ్యొద్దు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలంగాణ మనది, సర్కారు మనది, నెల్లూరు మనది, అన్నీ కలిసిన తెలుగు నాడు మనదే 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 రా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది. వెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది.
ప్రాంతాలు వేరైనా మన అంతరంగ ఒకటేనన్న యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్న వచ్చిండన్నా వచ్చాడన్నా వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది మహాభారతం పుట్టింది రాజమహేంద్రవరంలో భాగవతం వెలసింది ఏకశిలా నగరంలో ఈ రెంటిలోన ఏది కాదన్న ఈ తాళ్ళ సంస్కృతి నిండుతున్న తెలుగు జాతి మనది తెలుగు జాతి మనది తెలుగు జాతి మనది పిలుపులందుకొని సత్యాగ్రహాలు అదే ఇలా నమస్కారం. ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు మాగంటి శ్రీనివాస్ రెడ్డి గారు మరి అదేవిధంగా రాష్ట్ర టూరిజం చైర్మన్ గారు మరియు మా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు ముక్సాన్ బాలాజీ గారు మరి మా ఒంగోలు పార్లమెంట్ కమిటీ మిగతా సోదరులందరూ ఇక్కడ రావడం ముఖ్యంగా ఇది ఒంగోలు పార్లమెంట్ కార్యాలయం కోసం దాదాపు 9 స్థలాలను ఇక్కడ చూడటం జరిగింది. గతంలో ముక్సాన్ బాలాజీ గారు అధ్యక్షులు ఉండగా ఫైనల్గా ఈ స్థలాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. దీన్ని చూసిన తర్వాత దీన్ని మన గవర్నమెంట్ నుంచి క్యాబినెట్లో కొడితే వారికి ఇది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వారు ఇక్కడ నూతన కార్యాలయం ఒంగోలు పార్లమెంట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అందులో భాగంగా మొదటి దశగా ఈ జంగిల్ క్లియరెన్స్ బేసిక్గా మా జిల్లా తరఫున క్లీన్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. అది త్వరలో నిర్మాణం ప్రారంభిస్తాం. సొంత కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ ప్రారంభించబోతుంది. సుమారు అంతా 3 కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించబోతాం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి శాసనసభ్యులు, ఎంపీ గారు, అదేవిధంగా ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు మన నరసింహ అందరి సహకారం తీసుకుని ఆ రోజు ఈ సైట్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయటం, కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి CCLAకి పంపటం, తర్వాత పర్మిషన్ రావడం. నిన్న రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో డెసిషన్ తీసుకొని ఈ 2 ఎకరాల స్థలాన్ని లేదా పార్లమెంట్లో జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పరచాలని, దాంట్లో భాగంగా మనం మొదటి నుంచి గతంలో పార్టీ కార్యాలయం స్థలం కేటాయించారు. మళ్ళీ అనివార్య కారణంగా మన పార్టీ అధికారంలో రాకపోవటం, వెంటనే దాన్ని వైసీపీ మళ్ళీ దాన్ని క్యాప్చర్ చేయటం, దాన్ని అదే స్థలాన్ని నంబర్లు మార్చేదో చేసి తీసుకుంది జరిగింది. సరే, జరిగింది ఏదైనప్పటికీ మళ్ళీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇది ఐడెంటిఫై చేసాం. ఇవాళ క్యాబినెట్ డెసిషన్లు ఇవ్వడం జరిగింది. త్వరలోనే మన పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు చెప్పినట్లు రాష్ట్ర పార్టీ ఇక్కడ కార్యాలయం అన్ని జిల్లాల్లో ఏర్పరుస్తుంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా అద్భుతమైనటువంటి మంచి స్థలం. పార్టీ క్యాడర్ కానీ, ప్రజలకు విజ్ఞప్తుల మీద వచ్చినా కానీ, అందరికి అందుబాటులో ఉండేటువంటి అధికారులు ఏదన్నా ఇక్కడి నుంచి వెళ్ళటానికి కానీ ఒక మంచి నిర్మాణం జరుగుతుంది. ప్రత్యేకించి మా సోదరుడు ప్రస్తుతం పార్లమెంట్ అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి పార్టీ నిర్మాణం జరుగుతుంది. అందరూ మంత్రి గారు, స్వామి గారు, లేదా గొట్టిపాటి మన రవికుమార్ గారు, మిగతా శాసనసభ్యులు, గౌరవ ఎంపీ పెద్దలు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అందరూ కలిసి కూడా మంచి కార్యాలయం ఒకటి ఏర్పరుస్తారు. చాలా సంతోషం. ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు జిల్లా పార్టీ కార్యాలయంగా ఒక స్థలం కేటాయించడం, ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ఒక డెసిషన్ తీసుకుని కేటాయించడానికి వారికి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు, నమస్కారం తెలియజేస్తున్నాం. కూడా ఒక 2 ఎకరాల స్థలాన్ని ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కొరకు ఏర్పరచడం అనేదానికి ప్రత్యేకంగా వారందరికీ, ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారు కూడా, ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు కూడా వారికి తెలుపుకుంటూ,
చాలా కాలంగా ఉన్నది. ఆఫీసు నిర్మాణం చేసుకోవాలనేది కూడా ఆలోచన అనేది ఈరోజు అది సఫలీకృతం అవుతుంది. అందుకు మన వైస్ ప్రెసిడెంట్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీ నూకసాని బాలాజీ గారు, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్న ఉక్కు ముగ్గుర నరసింహారెడ్డి గారు, ఇతర కార్యవర్గ సభ్యులు అందరూ కూడా, కొట్టారి నాగేశ్వరరావు గారు ఉన్నారు, అందరూ కూడా ఈ సైట్ విజిట్ అనేది ఇది అనుకోకుండా ఇక్కడ రావటం అనేది కూడా జరిగింది. చాలా చక్కటి సైట్ ఇది మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మంచి పర్యవేక్షించి గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఐటీ శాఖ మార్చులు వర్కింగ్ మన పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా లోకేష్ బాబు గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వారు కూడా జయప్రదం చేస్తారని అందరూ కూడా ఆశిస్తూ త్వరితగతిన పనులు ప్రారంభించే కార్యక్రమాన్ని కూడా చేపడతారనేది అందరికీ తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.